అందరికీ నమస్తే. టీచింగ్ మెథడాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్లో భాగంగా ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది మనకు విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పులను చేరుకున్నాడా లేదని తెలుసుకునేటటువంటి క్రమంలో ఉపాధ్యాయునికి పనికొచ్చేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి సాధనంగా మనం ఇక్కడ ఎవాల్యుయేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ క్రమంలో మూల్యాంకనం యొక్క రకాలు ఏ విధంగా ఉన్నాయి, మూల్యాంకన సాధనాల యొక్క రకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు మరియు రాతపూర్వకమైనటువంటి సమాధానాల్లో భాగంగా వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు వంటి సంబంధించినటువంటి వాటి యొక్క ప్రయోజనాలు, పరిమితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఉత్తమ పరీక్షకు ఉండాల్సినటువంటి లక్షణాలకు సంబంధించి సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత మరియు ఔపయోగికతకు సంబంధించినటువంటి అంశాలు మనం గత క్లాసులో నేర్చుకున్నాం. ఈరోజు మనం విద్యా విషయక సాధనా పరీక్షల యొక్క తయారీ, వాటికి సంబంధించినటువంటి భారాత్మక పట్టికలు, గ్రేడింగ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశంలో ఈరోజు పాఠ్యాంశాన్ని మనం మొదలుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో విద్యా విషయక సాధనా పరీక్షల యొక్క తయారీకి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఎన్ఎం డౌనీ ప్రకారం కొంతకాలం శిక్షణ కానీ అభ్యసన కానీ పూర్తయినటువంటి తర్వాత ఒక వ్యక్తి సాధించినటువంటి అంశాలను లేదా పొందిన గ్రహింపును మాపనం చేసేటటువంటి క్రమంలో ఉపయోగించేటటువంటి పరీక్షలను సాధనా పరీక్షలుగా పేర్కొనడం జరిగింది. సో క్రింది వారిలో సాధనా పరీక్ష యొక్క ప్రయోజనం ఏమిటి అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దానికి సంబంధించి ఇక్కడ వ్యక్తి సాధించిన అంశాలను లేదా పొందినటువంటి జ్ఞానాన్ని గ్రహించినటువంటి క్రమంలో మాపనం చేసేటటువంటి పరీక్షగా మనం ఇక్కడ సాధనా పరీక్షను పేర్కొంటాం. సో ఈ సాధనా పరీక్షకు సంబంధించినటువంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే సాధనా పరీక్షను ఉపాధ్యాయుడు రూపొందిస్తాడు. ఇది పాఠ్యాంశం యొక్క ఉద్దేశాలు, బోధనా లక్ష్యాల ఆధారంగా రూపొందించడం జరుగుతుంది అనే క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా సాధనా పరీక్ష కొంతకాలం జరిగిన బోధన అభ్యసన కృత్యాల ఆధారంగా రూపొందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ బోధనాభ్యసన కొంతకాలం జరిగిన తర్వాత విద్యార్థికి ఇచ్చినటువంటి బోధనాభ్యసన కృత్యాల ఆధారంగా తనలోని జ్ఞాన అవగాహనను పరీక్షించే క్రమంలో ఇక్కడ సాధనా పరీక్ష ఉంటుందనేటటువంటి అంశాన్ని చూస్తాం. అదేవిధంగా సాధనా పరీక్ష అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ప్రశ్నాపత్రాన్ని సరైనటువంటి భారాత్మక పట్టికలు మరియు బ్లూ ప్రింట్ ఆధారంగా మాత్రమే తయారు చేయాలనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ భారాత్మక పట్టికలు మరియు బ్లూ ప్రింట్ లేనటువంటి అంశాల్లో ఈ సాధనా పరీక్షలు మనం ఇక్కడ పరిగణించలేం. అదేవిధంగా ప్రశ్నాపత్రంతో పాటు ప్రశ్నరూప విశ్లేషణ చేయడం కూడా మనం ఇక్కడ సాధనా పరీక్షల్లో భాగంగా చూస్తాం. అదేవిధంగా లక్ష్యాత్మక గణన కోసం ప్రశ్నాపత్రంతో పాటు గణన సూచి, గణన కల్పన తయారు చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సాధనా పరీక్షలు విద్యార్థి సాధనతో పాటు ఉపాధ్యాయుని యొక్క బోధనా ప్రభావాన్ని కూడా మూల్యాంకనం చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలోనే సాధనా పరీక్షల యొక్క ప్రయోజనాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక నిర్ణీత కాల బోధన తర్వాత విద్యార్థుల యొక్క ప్రతిభను ఎంతవరకు బోధనా లక్ష్యాలు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తున్నాం. విద్యార్థులను ఎంపిక చేయడానికి కానీ పై స్థాయికి ప్రమోట్ చేసేటటువంటి క్రమంలో కానీ ఇక్కడ మనకు సాధనా పరీక్ష అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాకుండా విద్యార్థులలో ఈ బోధనాభ్యసన కృత్యాలను నేర్చుకునేటటువంటి క్రమంలో ఇక్కడ సరైనటువంటి రీతిలో ప్రేరణ కలిగించేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ సాధనా పరీక్షలు ఉపయోగపడుతున్నాయని, విద్యార్థుల యొక్క తరగతిలో వారి యొక్క స్థానాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ సాధనా పరీక్షలు ఉపయోగపడుతున్నాయనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యార్థులు బోధనాభ్యసన ప్రక్రియలో వారు నేర్చుకునేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి లోటుపాట్లను, వారి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకునేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ సాధనా పరీక్షలు అనేవి అత్యధికంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా బోధనాభ్యసన కృత్యాల యొక్క అభివృద్ధి, లక్ష్యాల ఎంపిక, ప్రశ్నాపత్రాలను రూపొందించేటటువంటి క్రమంలో ప్రశ్నల స్థాయిని నిర్ణయించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ ఈ సాధనా పరీక్షల యొక్క ప్రయోజనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తర్వాత బోధనాభ్యసన కృత్యాల యొక్క రూపకల్పనకు మరియు పథక రచనకు ఇది ఎక్కువగా సహాయపడుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సాధనా పరీక్షల యొక్క ప్రయోజనాలు, పరిమితులు చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి తయారీ విధానాన్ని గురించి రెండు విషయాలు మాట్లాడుకుందాం.
సో ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను అనేక ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి విద్యార్థి యొక్క అవగాహనను పరీక్షించేటటువంటి క్రమంలో భాగంగా ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏ విధమైనటువంటి బోధనాభ్యసన కృత్యాలను అందించాడు, దాని ఆధారంగా విద్యార్థులు ఎంత మేరకు వారి యొక్క జ్ఞానాన్ని మరియు అవగాహనను పెంపొందించుకున్నారు అనేటటువంటి అంశాలను ఇవి మూల్యాంకనం చేస్తాయి. కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా రూపొందించుకోవాలి. లేదంటే పరీక్ష యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని మనం ఇక్కడ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అదేవిధంగా మంచి ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష తయారు చేయడానికి ఒక నిర్ణీత పద్ధతి అవసరం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఉపాధ్యాయుడు పరీక్షను ఒక పద్ధతిగా నిర్మించుకోవాలి. ఈ పద్ధతి నిర్మించుకున్నట్లయితే ఈ మూల్యాంకనము లేదా సాధన పరీక్ష యొక్క ప్రయోజనం నెరవేరుదనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలోనే అది ప్రతిభావంతమైనటువంటి మూల్యాంకన పనిముట్టుగా ఉపయోగపడుతుందని, విద్యార్థికి అవసరమైనటువంటి జ్ఞాన నిర్మాణం జరగనటువంటి పరిస్థితులలో ఉపాధ్యాయుడు ఆ విషయాన్ని తెలుసుకొని అవసరమైనటువంటి మరిన్ని అదనపు కృత్యాలను అందించడం కానివ్వండి, లేదా లోప నివారణ బోధనను అందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సాధన పరీక్ష తయారు చేయడంలోని సోపానాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే పరీక్షాపత్రం యొక్క రూపకల్పన, అదేవిధంగా పరీక్షాపత్రాన్ని తయారు చేయడము, ప్రశ్నపత్రాన్ని మూల్యాంకనం చేసేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి గణన సూచీలు మరియు మూల్యాంకన సూత్రాలను రూపొందించుకోవడం, అదేవిధంగా వచ్చినటువంటి మార్కుల దృష్ట్యా పరీక్షాంశాల యొక్క విశ్లేషణ అనేది మనం ఇక్కడ చేసుకుంటాం. సో ఈ క్రమంలో ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే క్రింది వానిలో సాధన పరీక్ష తయారీలోని సోపానం అయినదేది లేదా కానిదేది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేకపోతే వీటిని ఒక క్రమంలో అమర్చమనేటటువంటి క్రమంలో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, లేదా పరీక్షా పత్రాన్ని తయారు చేసిన తర్వాత ఏ సోపానాన్ని చేపట్టాలి అనే ఓరియంటేషన్లోనూ మనకి ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ చూస్తాం. సో పరీక్షా పత్రాన్ని రూపకల్పన చేసేటటువంటి క్రమంలో మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంగా సంతృప్తికరమైనటువంటి పరీక్షాపత్రం తయారు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాల ఆధారంగా మనం సాధ్యమైనంత మేరకు సంతృప్తికరమైనటువంటి పరీక్షాపత్రాన్ని మనం ఇక్కడ రూపొందించుకోవచ్చు. మంచి పరీక్ష అనేది నిదానంగా ఆలోచించి ఎంతో సమయం వెచ్చించి ఇక్కడ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇన్ని కష్టాలు పడినటువంటి తర్వాత విద్యార్థుల యొక్క అవగాహన అనేది పూర్తి స్థాయిలో పరీక్షించేదిగా అది ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షా పత్రాన్ని రూపొందించడంలో గణించాల్సినటువంటి లక్ష్యాల స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఆ పరీక్షా పత్రాన్ని రూపొందించేటటువంటి క్రమంలో దాని యొక్క ఉపయోగము, ఆ పరీక్షను ఏ పరిస్థితులలో ఉపయోగించాలనేటటువంటి విషయాలకు మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి క్రమాన్ని చూడాలి. ఇక్కడ వివిధ లక్ష్యాల భారాల యొక్క ప్రాముఖ్యతను కనుక మనం పరిశీలించినట్లయితే పరీక్షాపత్రాన్ని నిర్మించడానికి ముందే ఏ ఏ అంశాలకు ఎంతెంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అంశాల ఆధారంగానే మనకు ప్రశ్నాంశాలకు సంబంధించినటువంటి మార్కుల కేటాయింపు జరగాలి. సో ఈ కోణంలో సాధారణంగా భార ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు లక్ష్యాలు, విషయము, ప్రశ్న రకాలను చూస్తాం. ప్రశ్నల కాఠిన్యత స్థాయి మొదలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటికి ఏ విధమైనటువంటి భారత్వాన్ని ఇవ్వాలో, ఆ భారత్వానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు అందించాలనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ ముందుగానే నిర్ణయించుకోవాలి. సో లక్ష్యాలకు సంబంధించినటువంటి భార ప్రాముఖ్యతను కనుక మనం గమనించినట్లయితే లక్ష్యాలు, స్పష్టీకరణలు వేటిని నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంలో సాధన పరీక్ష రూపకల్పన చేస్తున్నామో అవి నెరవేరేటటువంటి క్రమంలో మనం ఇక్కడ ప్రశ్నలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ లక్ష్యానికి ఎంత భారత్వం ఇవ్వాలో పాఠ్యాంశాలను ఆధారంగా మనం ఇక్కడ భారత్వాన్ని నిర్ణయించుకోవాలి. ఇక్కడ లక్ష్యాలకు సంబంధించినటువంటి భారత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు వీటికి సంబంధించినటువంటి లక్ష్యాల ఆధారంగా మార్కుల యొక్క శాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జ్ఞానం అనేటటువంటి ఈ లక్ష్యానికి మనం 25% మార్కులను, అవగాహనకు సంబంధించి 40% మార్కులను, వినియోగానికి సంబంధించి 25% మార్కులు, అదేవిధంగా నైపుణ్యాలకు సంబంధించి 10% మార్కులను ఇక్కడ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 25 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని కనుక మనం ఉద్దేశించుకున్నట్లయితే జ్ఞానం అనేటటువంటి లక్ష్యానికి మనం 7 మార్కులను అవార్డు చేస్తున్నాం. అవగాహనకు సంబంధించినటువంటి అంశంలో 10 మార్కులు, వినియోగానికి సంబంధించి 6 మార్కులు, నైపుణ్యాలకు సంబంధించి 2 మార్కులను ఇచ్చుకుంటాం. మొత్తంగా ఇది 25 మార్కుల పరీక్షగా మనం ఇక్కడ చూస్తాం. సో ఈ క్రమంలో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వానిలో అత్యధిక మార్కుల శాతము లేదా భారత్వము ఏ
అంశానికి ఇస్తున్నామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా ఏ 2 లక్ష్యాలకు మనం సమాన భారత్వాన్ని ఇస్తున్నామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా దేనికి మనం తక్కువ ప్రయారిటీ ఇస్తున్నామనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో అవగాహనకు మనం అత్యధిక మార్కుల శాతాన్ని కేటాయించుకుంటున్నాం, జ్ఞానము వినియోగానికి సమాన స్థాయిలో మనం మార్కుల శాతాన్ని కేటాయించుకున్నాం, అత్యల్పంగా మనం నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను మనకి ఇక్కడ 10% మార్కులను కేటాయిస్తున్నాం. ఇక్కడ మార్కులు 2గా మనం ఇక్కడ చూడవచ్చు. సో లక్ష్యాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను గమనించిన తర్వాత మనం విషయాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను గురించి నేర్చుకోవాలి. ఇక్కడ సాధన పరీక్షలో ఏ ఏ పాఠ్యాంశాలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో, ప్రతి ఒక్క పాఠ్యాంశం నుంచి లేదా ఉప ప్రమాణం నుంచి ఎన్ని మార్కులకు సంబంధించిన ప్రశ్నలు తయారు చేసుకోవాలో నిర్ణయించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం భారత్వంగా చూసుకుంటాం. ఈ భారత్వ నిర్ణయంలో ఆయా విషయాలు విద్యార్థి యొక్క జీవితానికి ఎంత మేరకు ఉపయోగపడతాయి, తదుపరి పరీక్షలు రాసేటటువంటి క్రమంలో ఈ నేర్చుకున్నటువంటి అంశాలు ఎంతవరకు సహాయపడతాయి అనేటటువంటివి దృష్టిలో పెట్టుకొని ఈ భారత్వాన్ని నిర్ణయించుకునే క్రమాన్ని చూస్తాం. సో విషయాలకు సంబంధించినటువంటి భారత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉప ప్రమాణాలను మరియు ఆ ఉప ప్రమాణాల ఆధారంగా మార్కుల శాతాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాపిడితో విద్యుదీకరణం మరియు స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని అనేటటువంటి ఈ అంశాలకు మనం 30% మార్కులను ఇక్కడ కేటాయించుకున్నాం. కూలుం విద్యుత్ విలోమ వర్గ నియమము మరియు విద్యుత్ పొటెన్షియల్లకు సంబంధించి ఇక్కడ 25% మార్కులను, అదేవిధంగా క్షమశీలులు వాటి యొక్క రకాలకు సంబంధించి మనం ఇక్కడ 45% మార్కులను గణించుకున్నాం. సో ఈ క్రమంలో రాపిడితో విద్యుదీకరణము స్వర్ణపత్ర విద్యుత్ దర్శినికి సంబంధించి 7 మార్కులను అవార్డు చేశాం. కూలుం విలోమ వర్గ నియమం మరియు విద్యుత్ పొటెన్షియల్కి సంబంధించి 7 మార్కులు, క్షమశీలులకు సంబంధించి 11 మార్కులను తీసుకున్నాం. ఈ క్రమంలో మొత్తం మార్కులు మనం 25 మార్కులుగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ లక్ష్యాత్మక సంబంధించినటువంటి భారత్వం మరియు విషయాలకు సంబంధించినటువంటి భారత్వానికి సంబంధించిన అంశాలు చూసాం. తర్వాత ప్రశ్నల రకాలకు సంబంధించినటువంటి భారత్వాన్ని కూడా మనం ఇక్కడ రూపొందించుకోవాలి. సో ఈ క్రమంలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఎన్ని ఇవ్వాలి, వాటికి ఏ పాఠ్యం నుంచి ఇవ్వాలి, అదేవిధంగా ఎన్ని మార్కులు అవార్డు చేయాలనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ ముందుగానే నిర్ధారించుకోవాలి. సో ఏ లక్ష్యాలకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు తయారు చేయాలనేటటువంటి అంశాలను కూడా మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఒకే రకం ప్రశ్నలను ఇక్కడ ఇవ్వకూడదు. అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వాటి యొక్క భారాత్మకత ఆధారంగా మరియు లక్ష్యాల ఆధారంగా మనం ఇక్కడ నిర్ణయించుకోవాలి. వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నల్లో కూడా కనీసం 3 రకాలను వినియోగించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బహుళైచ్ఛిక ఖాళీలను పూరించడంతో పాటుగా ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్కి సంబంధించి లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినటువంటి 2 రకాల లక్ష్యాత్మక ప్రశ్నలను ఇక్కడ మనం ప్రశ్నపత్రంలో పొందుపరచుకోవాలి. సో ఈ క్రమంలో మనం ప్రశ్న రకాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను కనుక గమనించినట్లయితే వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు 20% మార్కులను కేటాయించుకుంటాం. ఇది సుమారుగా 5 మార్కులకు మనకు ప్రశ్నలను రూపొందించుకోవచ్చు. అదేవిధంగా సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు సంబంధించి మరొక 25% వెయిటేజ్ని ఇస్తున్నాం మనం ఇక్కడ. దీనికి సంబంధించినటువంటి మార్కులు మనం 6గా చూస్తున్నాం. అదేవిధంగా అతి లఘు ప్రశ్నలకు సంబంధించి 20% మార్కులను కేటాయించుకున్నాం. దీనికి సంబంధించి 5 మార్కులను, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించి 35% మనం ఇక్కడ అందిస్తున్నాం. దీనికి సంబంధించి 9 మార్కులు మనం ఇక్కడ అందించిన క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో లక్ష్యాల ఆధారంగా లేదా ప్రశ్నల రకాల ఆధారంగా ప్రాముఖ్యత నిర్ణయించేటటువంటి క్రమంలో అత్యధిక భారత్వము ఏ అంశానికి ఇచ్చామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా పట్టిక నుంచి మనం బహుళైచ్ఛిక ప్రశ్నలకు అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి దీన్ని మనం గమనించవచ్చు. సో ఏ ఏ లక్ష్యాలకు మనం ఈ ప్రశ్నల రకానికి సంబంధించి ఏ ఏ లక్ష్యాలకు మనం ఇక్కడ ఒకే రకమైనటువంటి వెయిటేజ్ ఇచ్చాము లేదా భారత్వం ఇచ్చామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు, లేదా ఇక్కడ క్రమాన్ని అమర్చండి అనేటటువంటి క్రమంలో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో అతి లఘు ప్రశ్నలకు 20% వెయిటేజీ, వ్యాసరూప ప్రశ్నలకు 20% వెయిటేజీ, దాని తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు 25% వెయిటేజీ, బహుళైచ్ఛిక ప్రశ్నలకు 35% వెయిటేజీని ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ గతంలో చూసినట్లయితే మనకు పరీక్షలలో ఈ భారత్వాలను మొత్తము గమనించిన తర్వాత వాటిని నిర్ధారించుకున్న తర్వాత ప్రధానంగా వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలను దిద్ది మార్కుల రూపంలో విద్యార్థుల యొక్క ప్రగతిని మనం అంచనా వేసేవాళ్ళం. ఈ మార్కులను ఆధారంగా ప్రతిభను అంచనా వేసేటటువంటి క్రమంలో విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి పోటీ ఏర్పడము మరియు వారిలో ఆత్మవిశ్వాసాలు లోపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించి ఇక్కడ మార్కులకు బదులుగా గ్రేడుల విధానాన్ని తీసుకొచ్చేటటువంటి క్రమాన్ని మనం చూసాం. సో గతంలో ఉన్నటువంటి పరీక్షా విధానంలో సమాధానాలను 0 నుంచి
100 మార్కుల శ్రేణిలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం 101 పాయింట్ స్కేల్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. లేదా అభ్యాసంలో ఏదైనటువంటి లోపాలు ఉన్నా లేదా అవగాహన పూర్తిగా లేకపోయినా కూడా విద్యార్థులు మార్కుల విషయంలో కొంత వెనుకబడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఈ క్రమంలో 101 పాయింట్ స్కేల్తో కొలవడం అనేది శాస్త్రీయంగా సరైనటువంటి విధానం కాదనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. సో ఈ క్రమంలో ఈ విధమైనటువంటి లోపాలను సరిచేసేటటువంటి క్రమంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇక్కడ ప్రయత్నాలు జరిగి కొంత సఫలీకృతమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ప్రస్తుతము అనేకమైనటువంటి రాష్ట్రాల్లోని విద్యా వ్యవస్థలలో మనం గ్రేడింగ్ విధానాన్ని రూపొందించుకొని సక్రమంగా విజయవంతంగా దీన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ గ్రేడుల పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రతి తరగతిలో అత్యంత ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి గ్రేడ్ని మనం ఇక్కడ A+ గ్రేడ్గా లేదా A* గ్రేడ్గా మనం ఇక్కడ పరిగణించుకుంటాం. ఈ రకమైనటువంటి గ్రేడులో సాధారణంగా అభ్యర్థుల సంఖ్య అనేది 7% ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీని తర్వాత ఉండేటటువంటి శ్రేణిని ఉన్నత శ్రేణిగా పేర్కొంటాం. దీనిని A గ్రేడ్కు సంబంధించినటువంటి శ్రేణిగా చెప్పుకుంటాం. ఈ క్రమంలో తరగతి గదిలో సాధారణంగా 24% మంది విద్యార్థులు ఉండే క్రమాన్ని చూడవచ్చు. ఈ ఉన్నత శ్రేణి తర్వాత మంచి శ్రేణి లేదా గుడ్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో దీనికి సంబంధించినటువంటి గ్రేడ్ని మనం ఇక్కడ B+గా పేర్కొంటాము. ఇక్కడ 38% విద్యార్థులు ఈ మంచి శ్రేణిలో ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా సామాన్య శ్రేణికి సంబంధించి దీని యొక్క గ్రేడ్ని Bగా పేర్కొంటాము. ఇక్కడ సుమారుగా 24% మంది విద్యార్థులు మనకి ఇక్కడ ఉండేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. అధమ శ్రేణికి సంబంధించినటువంటి గ్రేడ్గా మనం ఇక్కడ Cని పేర్కొంటాం. ఇక్కడ అభ్యర్థులు 7% మంది ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తే అత్యధిక శాతం ఇక్కడ మనకు మంచి శ్రేణిలో ఉండేటటువంటి విద్యార్థులు మనం చూస్తున్నాం. వీరికి కొంత సరైనటువంటి ప్రోత్సాహాన్ని కనుక మనం కల్పించినట్లయితే వీరు త్వరగా ఉన్నత శ్రేణి మరియు అత్యంత ఉన్నత శ్రేణికి చేరుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా సామాన్య శ్రేణిలో ఉండేటటువంటి విద్యార్థులకు కొంత ఎక్కువ ప్రోత్సాహాన్ని కల్పించాల్సి వస్తుంది. కృత్యాలు కూడా అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీరిని కొంత ప్రోత్సాహాన్ని కనుక అధికంగా అందించినట్లయితే వీరు పై గ్రేడ్లకు వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే అవగాహన లోపంలో మరియు లెర్నింగ్ డిజేబిలిటీస్ అభ్యసన లోపాలు ఉండేటటువంటి క్రమంలో కొంత అధమ శ్రేణి విద్యార్థులు 7%గా మనం ఇక్కడ గమనిస్తున్నాం. వీరికి మనం ప్రత్యేకమైనటువంటి శిక్షణను అందించడము, ప్రత్యేకమైనటువంటి బోధనోపకరణాలను రూపొందించుకోవడం, ఈ అంశాల ద్వారా మనం వీరి యొక్క గ్రేడుని పెంచి వారిని పై గ్రేడ్లకు పంపించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడుల విధానాన్ని చేపట్టినటువంటి క్రమంలో మనం ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. అయితే దీంట్లో కూడా కొన్ని సమగ్రమైనటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత కొన్ని లోటుపాట్లు ఉన్నటువంటి క్రమంలో లోటుపాట్లను పూరించేటటువంటి దిశగా పరిశీలన జరిగే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని మనం కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ లేదా CCE అనేటటువంటి టెర్మినాలజీ దీన్ని మనం వాడుతున్నాం. సో ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005 ప్రకారము పిల్లలందరూ పాఠశాల వాతావరణంలో ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి పరీక్షల విధానాన్ని సంస్కరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్రింది వాణిలో పిల్లలు ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి గాను పరీక్షల విధానాన్ని సంస్కరించమని తెలిపినటువంటి విద్యా ప్రణాళిక చట్టాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ క్రమంలో 2012 మరియు 2013 సంవత్సరం నుంచి ఇక్కడ RTE 2009 చట్టం ప్రకారం విద్యా హక్కు చట్టం ప్రకారము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చట్టం ప్రకారము మనం 2012-13 నుంచి మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని మనం ఇక్కడ అందుబాటులోకి తెచ్చుకున్నాం, అమలు పరుచుకుంటున్నాం. ఇక్కడ మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం కోసము నిర్మాణాత్మక మూల్యాంకనము ఫార్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మూల్యాంకనము సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటటువంటి మూల్యాంకనాలు మనం ఇక్కడ అమలు పరుస్తున్నాం. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బోధనాభ్యసన ప్రక్రియలతో అనుసంధానం చేసి పిల్లల యొక్క భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలను రూపొందించడం, పిల్లలతో అభ్యాసాలు ప్రశ్నలు సొంతంగా రాసేలా చేయడం, పిల్లలతో ప్రాజెక్టు పనులు చేయించడం, పిల్లలకు లఘు పరీక్షలు నిర్వహించడం అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన అంశం ఏది లేదా సంబంధించిన అంశం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ చెప్పవచ్చు. ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి ప్రశ్నలను యథాతథంగా ఇవ్వకుండా పిల్లలను ఆలోచింపచేస్తూ వారి యొక్క అభిప్రాయాలను స్వయంగా తెలియచేస్తూ అవసరమైనటువంటి విశ్లేషణలు చేస్తూ
దైనందిన జీవితంలో వారు అన్వయించేటటువంటి క్రమంలో ఉండే ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వీటిని పొందుపరిచేటటువంటి అంశాలు చూస్తున్నాం. ఇక్కడ దైనందిన జీవితంలో అన్వయించే ప్రశ్నలతో రాత పరీక్షలు నిర్వహించేటటువంటి పరీక్షగా మనం ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో పాఠ్య విషయాలతో పాటుగా విద్యార్థుల యొక్క పాఠ్యేతర అంశాలలో కూడా వారి యొక్క ప్రగతిని నమోదు చేయడం ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో జరిగే మరొక ముఖ్యమైనటువంటి ప్రక్రియగా చూస్తున్నాం. పాఠ్య విషయాలతో పాటు శారీరక ఆరోగ్య విద్య, పని విద్య, కళలు, సాంస్కృతిక విద్య, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు వంటి సహపాఠ్యాంశాలను కూడా ఇక్కడ మూల్యాంకనం చేసి వాటి యొక్క రంగాలలో విద్యార్థుల యొక్క మాపనాన్ని ఏ విధంగా, వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం మాపనం చేస్తున్నాం. సో ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యార్థుల యొక్క పాఠ్య విషయాలతో పాటుగా పాఠ్యేతర విషయాలను కూడా మూల్యాంకనం చేస్తూ వారి యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధిని అన్ని కోణాలలో నమోదు చేసేటటువంటి ఒక అరుదైనటువంటి ప్రక్రియగా ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ ప్రాథమిక స్థాయిలో 8 అంశాలను, ఉన్నత పాఠశాల స్థాయిలో 10 అంశాలను మూల్యాంకనం చేయాలని చెప్పేసి సూచించారు. సో ఈ ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో ఎన్ని అంశాలను మూల్యాంకనం చేయాలని సూచించారు, లేదా నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉన్నత పాఠశాల స్థాయిలో ఎన్ని అంశాలు మూల్యాంకనం చేయాలని సూచించారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని కనుక చూసినట్లయితే దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్గా చెప్పుకుంటాము. దీంట్లో మరి యొక్క 4 సాధనాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. వీటి యొక్క భారాత్మకతను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క అంశానికి ఎన్ని మార్కులను కేటాయించారనే అంశాన్ని ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలకు సంబంధించి 10 మార్క్స్ని అవార్డు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి రాత పుస్తకాలలో రాత అంశాలకు సంబంధించి ఒక 10 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు వివిధ సబ్జెక్టుల్లో చేసేటటువంటి ప్రాజెక్టు పనులను కూడా మనం ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో భాగంగా అందిస్తాము. సో ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారికి లఘు పరీక్షలు అనేటటువంటి వాటిని కండక్ట్ చేసి వీటికి సంబంధించి మరొక 20 మార్కులను అవార్డు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 50 మార్కులకు గాను మనం ఇక్కడ పరీక్షల్లోని ప్రశ్నలను చూడవచ్చు. సో ఈ క్రమంలో మనం ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే పిల్లల యొక్క భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలకు సంబంధించి సిసిఈలో ఎన్ని మార్కులను కేటాయించారు, లేదా సిసిఈలోని 4 సాధనాలు లేదా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లోని 4 భాగాలలో అత్యధిక భారత్వం కలిగినటువంటి అంశం ఏది అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. లఘు పరీక్షలకు 20 మార్కులు కేటాయించాము. మిగిలినటువంటి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు మరియు రాతపూర్వక అంశాలు మరియు ప్రాజెక్టు పనులకు సంబంధించి 10 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది. మొత్తం ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది మనకు 50 మార్కుల పేపర్గా మనం ఇక్కడ చూస్తాం. సో సంగ్రహణాత్మక మూల్యాంకనం నాటికి అయినటువంటి పాఠ్యాంశాలలో రాత పరీక్షను నిర్దేశించినటువంటి 2.5 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కాల పరిమితులలో ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మనం జరుపుకుంటాం. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఈ అంశాలకు మార్కులు కేటాయించారనేటటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే దీంట్లో స్థూలంగా విషయావగాహనకు సంబంధించి 40 మార్కులు అందించడం జరిగింది. ప్రశ్నించడము, పరికల్పనలు చేయడానికి సంబంధించి 10 మార్కులు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనకు సంబంధించి 10 మార్కులు, సమాచార నైపుణ్యాలకు సంబంధించి 15 మార్కులు, బొమ్మలు లేదా పటాలు గీయడానికి సంబంధించి 10 మార్కులు, ప్రశంస, విలువలు, జీవన వైవిధ్యం, నిజ జీవిత వినియోగానికి సంబంధించి 15 మార్కులు. మొత్తంగా మనం ఇక్కడ 100 మార్కులకు సంబంధించినటువంటి పరీక్షా పేపర్ని సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించి లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము, లేదా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాము. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మార్కుల యొక్క క్రమాన్ని చూస్తున్నాం. ఇక్కడ అత్యధికంగా ఏ సామర్థ్యానికి మనం ఇక్కడ ఇచ్చాము మార్కులు అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న ఎదురైతే దీన్ని మనం విషయావగాహనకు సంబంధించి 40 మార్కులు కేటాయించారు కాబట్టి దీన్ని మనం ఇక్కడ సమాధానంగా చెప్పుకుంటాం. ఒకవేళ మార్కుల శాతాన్ని బట్టి ఇక్కడ మనం గ్రేడ్ను కనుక గమనించినట్లయితే మార్కుల శాతం ఆధారంగా గ్రేడ్కు సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యార్థులు కనుక వారి యొక్క మార్కులు 91 మార్కుల నుంచి 100 మార్కుల మధ్య ఉన్నట్లయితే దాన్ని మనం A+ గ్రేడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా 71 మార్కుల నుంచి 90 మార్కులు ఉన్నట్లయితే దాన్ని A గ్రేడ్గా పరిగణిస్తాం. ఇక్కడ విద్యార్థులలో వారి యొక్క ప్రతిభ అత్యున్నత స్థాయిలో ఉన్నట్లయితే A+ మరియు A గ్రేడ్లుగా మనం ఇక్కడ వర్గీకరించినటువంటి గ్రేడ్లలో వేస్తాం. అదేవిధంగా 51 నుంచి 70 మార్కుల వరకు వచ్చినట్లయితే దాన్ని B+ గ్రేడ్గా పరిగణిస్తాము. 41 మార్కుల నుంచి 50 మార్కుల వరకు వచ్చినట్లయితే దాన్ని B గ్రేడ్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. అదేవిధంగా 0 నుంచి 40 మార్కుల వ్యవధిలో ఉన్నటువంటి మార్కులు పొందిన వారిని మనం ఇక్కడ C గ్రేడ్గా పరిగణిస్తున్నాం.
సో ఈ రకమైనటువంటి గ్రేడింగ్ల ఆధారంగా ఆయా మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకటే గ్రేడ్లో ఉంచినటువంటి క్రమంలో విద్యార్థులు ఉత్తమ తెలివితేటలు ప్రదర్శించేటటువంటి విద్యార్థులందరూ ఒకే గ్రేడ్లోకి రావడం వల్ల వారిలో ఒక రకమైనటువంటి యూనిఫామ్ నేచర్ అనేది అలవడుతుంది. అదేవిధంగా తక్కువ గ్రేడ్లో ఉన్న వారికి వీరు కాస్త సహాయ సహకారాలను అందించి తమ తోటి గ్రేడ్లోకి తీసుకొచ్చేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈ సిసిఈలో భాగంగా ప్రశ్నల కాఠిన్య స్థాయిలకు సంబంధించినటువంటి భారత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని సరిగా రాయకూడదనేటటువంటి ఉద్దేశంతో ఏ ఉపాధ్యాయుడు కూడా పరీక్షలను తయారు చేయడు. తాను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు విద్యార్థి సమాధానాన్ని గుర్తింపచేయడంలోనూ మరియు రాసే క్రమంలోనే ఈ ప్రశ్నపత్రాలు మొత్తం తయారవుతాయి. కాబట్టి సో ఇక్కడ ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయి అనేది విద్యార్థుల యొక్క స్థాయిలకు అనుగుణంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ క్రమంలో మనోవైజ్ఞానిక ఉపగమాలను అనుసరించి కఠిన తేలిక స్థాయి ప్రశ్నలు సుమారు 20% నుంచి 25% వరకు ఉంచి మిగిలినటువంటి 50% ప్రశ్నలను ఇక్కడ 50 నుంచి 55% ప్రశ్నలను సాధారణ స్థాయికి తగినగా ఉండేలా చేసినట్లయితే అత్యధిక తరగతులకు మనం ఇక్కడ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అన్ని తేలికపాటి ప్రశ్నలు ఉండకూడదు, అలానే అన్ని కఠిన స్థాయికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉండకూడదు. సుమారు 50 నుంచి 55% ప్రశ్నలు కనుక సాధారణ స్థాయికి అనువుగా ఉన్నట్లయితే విద్యార్థులందరికీ మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు సాధారణ స్థాయిలోనే ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సాధారణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందించుకునే క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి. కాఠిన్యతకు ఇచ్చినటువంటి భారత్వాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే సులభతర స్థాయికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ మార్కుల శాతాన్ని 25% మనం ఇక్కడ పేర్కొన్నాం. సుమారు మార్కులు మనం ఇక్కడ 6 మార్కులు అందించుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి గ్రేడ్ ఇక్కడ సి గ్రేడ్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. సులభతర స్థాయిలో ఉన్నటువంటి ఈ అంశాలు సి గ్రేడు విద్యార్థులకు అనువైనటువంటి రకాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా సాధారణ స్థాయి ప్రశ్నల యొక్క కాఠిన్యతను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 50% మార్కులు మనం ఇక్కడ సాధారణ స్థాయి అంశాలకు మనం అందించాల్సి వస్తుంది. దీన్ని ప్రధానంగా మనం బి గ్రేడ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీటికి వచ్చేటటువంటి మార్కుల క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 13 మార్కులు మనం సాధారణ స్థాయి విద్యార్థులకు అందించవచ్చు. అదేవిధంగా కఠిన స్థాయికి సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 25% మార్కులు ఇక్కడ మనం అవార్డు చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి కేటాయింపు మార్కులు మనకు 6 మార్కులు ఉంటాయి. వీటిని మనం ప్రధానంగా ఏ గ్రేడ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. సో సులభతర స్థాయి ప్రశ్నల కాఠిన్యత ఉన్నటువంటి ప్రశ్నలను ఏ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చేస్తారు అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దీన్ని మనం సి గ్రేడ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేస్తారని చెప్తాం. అదేవిధంగా సాధారణ స్థాయి ప్రశ్నలు లేదా సాధారణ స్థాయిలో కాఠిన్యత ఉన్నటువంటి ప్రశ్నల స్థాయిని మనం ఏ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇస్తామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దీన్ని మనం బి గ్రేడ్గా చెప్పుకుంటాం. అదేవిధంగా కఠిన స్థాయికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళిని ఏ గ్రేడ్ విద్యార్థుల ఆధారంగా మనం ఇక్కడ రూపొందిస్తామనే క్రమంలో కనుక మనకు ప్రశ్న వస్తే దాన్ని ఏ గ్రేడ్ అనేటటువంటి దాన్ని సమాధానంగా చెప్పుకుంటాం. ఇక్కడ మూల్యాంకనంలో భాగంగా అత్యంత ముఖ్యమైనటువంటి మరొక అంశంగా బ్లూ ప్రింట్ని చెప్తాం. ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ప్లానింగ్తో పోల్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇల్లు కట్టడానికి ముందు మనకు కావాల్సినటువంటి గదులు, తలుపులు, కిటికీలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్లాన్ చేసుకున్నట్లుగానే పరీక్ష పత్రానికి అవసరమయ్యేటటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ బ్లూ ప్రింట్లో భాగంగా రూపొందించుకుంటాం. ఇందులో పరీక్షలో పొందుపరచవలసినటువంటి వివిధ పాఠ్యాంశాలు, లక్ష్యాలు, వివిధ రకాల ప్రశ్నలు, వాటి సంఖ్య, ఎంత కాఠిన్యత స్థాయిలో ప్రశ్నలు ఉండాలనేటటువంటి వాటన్నిటిని కూడా 2 డైమెన్షనల్ పట్టికలో రూపొందించే క్రమాన్ని మనం ఇక్కడ బ్లూ ప్రింట్గా చెప్పుకుంటాం. 2 డైమెన్షనల్ అంటే అడ్డు నిలువు వరుసల క్రమంలో ఒక పట్టికను రూపొందించుకొని దానిలో ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు రావాలి, ఏ పాఠ్యాంశం నుంచి ఏ లక్ష్యాలను కవర్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రశ్నల యొక్క సంఖ్య ఎంత ఉండాలి, వాటి యొక్క కాఠిన్యత స్థాయిలు ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్లో మనకి ఇక్కడ భాగంగా ఉంటాయి. సో బ్లూ ప్రింట్ నింపే విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఉండేటటువంటి విషయాలు, లక్ష్యాలు, ప్రశ్నల యొక్క రకాలను ఇక్కడ మనం పట్టికలో పొందుపరిచేటటువంటి క్రమాన్ని చూడవచ్చు. ఇది బ్లూ ప్రింట్ నింపేటటువంటి మరి కొన్ని అంశాలు కనుక మనం గమనించినట్లయితే భారత్వ నిర్ణయ పట్టికలోని మార్కులను బ్లూ ప్రింట్లో పొందుపరిచిన మార్కులు ఒకే విధంగా ఉండేలా చూడాలి అనేటటువంటిది మరొక ముఖ్యమైనటువంటి సూచన. నిలువుగా అడ్డంగా మార్కులను కూడినట్లయితే ఇక్కడ సమానంగా ఉండాలి, ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు, వేరియేషన్స్ రాకూడదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రశ్నపత్రాన్ని రూపొందించేటటువంటి క్రమంలో బ్లూ ప్రింట్ ఆధారంగా చేసుకుని ప్రశ్నపత్రాన్ని ఇక్కడ రూపొందించుకుంటాం. బ్లూ ప్రింట్ నుంచి ఒక్కొక్క అంశానికి మొదట ప్రశ్నలు పాఠ్యపథకం నుంచి కానీ ప్రశ్నల నిధి నుంచి కానీ ఎన్నుకొని ఒక చోట ఉంచుకోవాలి. సో ఈ విధంగా ఉంచుకున్నటువంటి ప్రశ్నలను రూపాన్ని బట్టి వాటిని ఆయా ప్రదేశాల్లో అమర్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి.
ప్రశ్నలు 2 సార్లు రాకుండా ఒక ప్రశ్న ఇంకొక ప్రశ్నకు సమాధానంగా లేకుండా స్పష్టమైనటువంటి సూచనలు ఇస్తూ వారి యొక్క ప్రవర్తన మార్పులను మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రశ్నాపత్రం పై భాగంలో ప్రాథమిక అంశాలైనటువంటి తరగతి, విషయము, పరీక్షకు సంబంధించినటువంటి అంశాలు, కేటాయించిన సమయము, గరిష్ట మార్కులు, అదేవిధంగా విద్యార్థి పేరుకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు మనం ఇక్కడ పొందుపరుస్తాం. మొత్తం ప్రశ్నల పత్రానికి సంబంధించినటువంటి సాధారణాలు, సూచనలు, తర్వాత వివిధ రకాల ప్రశ్నలు రాయడంలో గల ప్రత్యేక గమనికలు స్పష్టంగా విద్యార్థులకు అర్థమయ్యేటటువంటి భాషలో, వారికి తెలిసినటువంటి భాషలో రాసే క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ప్రశ్నల యొక్క క్రమం కూడా వాటి కాఠిన్యత స్థాయిని బట్టి ఒకే రకం ప్రశ్నలు ఒక చోట ఇవ్వాలి. ప్రశ్నలన్నింటినీ స్పష్టంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా రాసేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూడాలి. అదేవిధంగా ప్రశ్నలు ఇచ్చేటటువంటి క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకునేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. పరీక్షను నిర్వహించేటటువంటి క్రమంలో రోజులో ఏ సమయంలో పరీక్షను నిర్వహించాలో నిర్ణయించుకోవాలి. సూచనలన్నీ జాగ్రత్తగా చదివి వినిపించి వారిని కూడా చదువుకోమని చెప్పి మధ్యలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటూ పరీక్ష నిర్వహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ పరీక్షల నిర్వహణతో పాటుగా స్కోరింగ్కి మరియు మార్కింగ్ స్కీమ్ అనేటటువంటిది కూడా అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా చూస్తున్నాం. పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్ను దిద్దే క్రమంలో సమాధాన పత్రాన్ని, పరీక్షా పత్రాన్ని తయారు చేసిన వెంటనే రూపొందించే క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి. సో ఈ సమాధాన పత్రంలో పొందుపరిచినటువంటి అంశాల ఆధారంగా విద్యార్థి ఆయా అంశాలను స్పృశించినప్పుడు వారికి ఆ మార్కులను అవార్డు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్ను దిద్దడానికి సమాధాన పత్రాన్ని మనం పరీక్షా పత్రాన్ని తయారు చేసిన వెంటనే రూపొందించే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ సమాధాన పత్రంలోనే అవసరమైనటువంటి స్కోరింగ్ కీ మరియు మార్కింగ్ స్కీమ్ అనేటటువంటివి కూడా ఉంటాయి. స్కోరింగ్ కీ అనేది లక్ష్యాత్మక ప్రశ్నలకు సంబంధించినటువంటిది కాగా, మార్కింగ్ స్కీమ్ అనేది షార్ట్ ఆన్సర్స్ మరియు వెరీ షార్ట్ ఆన్సర్స్, అదేవిధంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు సంబంధించి మనం మార్కింగ్ స్కీమ్ని మనం తీసుకుంటాం. సో ఈ ప్రశ్నల్లో భాగంగా అడిగినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఎన్ని అంశాలు స్పృశిస్తే ఎన్ని మార్కులు ఇవ్వవచ్చు అనేటటువంటి అంశాలని మన ఇక్కడ మార్కింగ్ స్కీమ్ తెలియజేస్తుంది. ఇక్కడ ఈ ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్లకు సంబంధించి మార్కులను అవార్డు చేసేటటువంటి క్రమంలో మనకి ఇచ్చేటటువంటి స్కీమ్ ఏమిటి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి మనం మార్కింగ్ స్కీమ్గా చెప్పుకుంటాం. ఇక్కడ స్కోరింగ్కి కానివ్వండి, మార్కింగ్ స్కీమ్ కానివ్వండి, పరీక్ష నిర్వహించిన తర్వాత సమాధాన పత్రాలను దిద్దేటటువంటి క్రమంలో ఉపాధ్యాయునికి హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి పత్రాలకు ఇక్కడ మనం చూస్తాం. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రశ్న రూప విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే పరీక్ష అంశ విశ్లేషణ ప్రశ్న ఏ సబ్ యూనిట్ నుంచి ఇచ్చారు, ఏ ఆబ్జెక్టివ్ ఏ స్పెసిఫికేషన్కి సంబంధించిందో తెలిపేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం ప్రశ్న రూప విశ్లేషణకు సంబంధించిన అంశంగా చూస్తాం. సో ఏ సబ్ యూనిట్ నుంచి ఏ ఆబ్జెక్టివ్ ఏ లక్ష్యానికి మరియు ఏ స్పష్టీకరణకు సంబంధించినటువంటి పరీక్షాంశాన్ని ఇవ్వడం జరిగిందో అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ ప్రశ్నకి ఇచ్చినటువంటి మార్కులను కూడా ఇది తెలియజేస్తుంది. ప్రశ్నాపత్రంలోని లక్ష్యాలు, పాఠ్యాంశాలు, పరీక్షాంశాలతో విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉన్నారో లేదో తెలుసుకునేటటువంటి క్రమంలో కూడా పరీక్షాంశ విశ్లేషణ అనేది మనకు అత్యంత అవసరం. దీనివల్ల ప్రతి విద్యార్థి ఏ పాఠ్యాంశంలో లేదా ఏ లక్ష్యంలో వెనుకబడి ఉన్నాడో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి తగిన సూచనలు ఇవ్వచ్చు. అదేవిధంగా లోప నివారణ బోధనకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. సో ఈ క్రమంలో ఇక్కడ విద్యార్థి సాధించినటువంటి గణనల యొక్క విశ్లేషణ మరియు వ్యాఖ్యానాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పరీక్షా ఫలితాల విశ్లేషణ వల్ల ఉపాధ్యాయుని యొక్క బోధన ఏ మేరకు ఫలితాలను ఇవ్వగలిగింది ఇక్కడ తెలుసుకోవచ్చు. అభ్యసనం ఎంతవరకు సాధించడం జరిగిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఫలితాల విశ్లేషణ ఆధారంగా తదుపరి జరపాల్సినటువంటి చర్యలను ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఉమ్మడిగా చేపట్టవచ్చు. పరీక్షాపత్రంలోని ప్రతి ప్రశ్న ఒక సామర్థ్యం లేదా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. పరీక్షా ఫలితాలను విశ్లేషించడంలో ఈ క్రింది విధానాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చేపడతాం. దీంట్లో మొదటిదానిగా ప్రశ్నాంశ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తున్నాం. విద్యార్థి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఆశించిన రీతిలో ఆశించిన మేరకు రాసిచ్చినట్లయితే ఆ విద్యార్థి అన్ని అంశాల విషయంలో సమయోగ్యతను సంపాదించాలని భావించాలి. ఒకవేళ కొన్నింటిని కనుక వదిలిపెట్టినట్లయితే ఆ ప్రశ్నాంశాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణలో ఇంకా వెనుకబడి ఉన్నాడని గ్రహించాలి. ఎన్ని సామర్థ్యాలు విద్యార్థి సాధించవలసి ఉందో వాటిలో వేటిని సాధించాడో పరిశీలించడం ఇక్కడ ప్రశ్నాంశ విశ్లేషణగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా లక్ష్యాల యొక్క విశ్లేషణ కూడా జరపాల్సి ఉంటుంది. సో ఈ గణనల ఆధారంగా జరపాల్సినటువంటి లక్ష్యాల విశ్లేషణ కనుక మనం గమనించినట్లయితే ప్రతి ప్రశ్నాంశము ఏదో ఒక లక్ష్యం ఆధారంగా రూపొందించుకుంటున్నాం కాబట్టి విద్యార్థి బోధనకు సంబంధించినటువంటి అన్ని లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో ఆయా అంశాలను సాధించాడా లేదా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం
విద్యార్థికి పరీక్షల్లో వచ్చినటువంటి గణనల ఆధారంగా లక్ష్యాల విశ్లేషణలో తేలుతుంది. ప్రశ్నాపత్రానికి ఇచ్చినటువంటి సమాధానాల పరిశీలన వల్ల విద్యార్థి ఏ ఏ లక్ష్యాలను సాధించింది, ఏ ఏ లక్ష్యాలను ఇంకా సాధించుకోవాల్సి ఉందో తెలుస్తుంది. ఇదే విధంగా లక్ష్యాల ఆధారంగా సమాధానాలను విశ్లేషించడం అనేది లక్ష్యాత్మక విశ్లేషణగా మనం పేర్కొంటున్నాం. మరొక రకమైనటువంటి విశ్లేషణగా మనం పాఠ్య జ్ఞాన విశ్లేషణ చెప్పుకుంటున్నాం. ప్రతి పాఠం ఏదో విధమైనటువంటి సమాచారాన్ని విద్యార్థికి అందిస్తుంది కాబట్టి విద్యార్థి నిష్పాదనకు పాఠ్యాంశ పరిజ్ఞానమే మూలాధారం. కాబట్టి ఒక్కొక్కప్పుడు లక్ష్య సాధన సరిగా ఉండనటువంటి పరిస్థితులలో, కొందరు పాఠ్యాంశ పరిజ్ఞానాలు వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పాఠ్యాంశ పరిజ్ఞాన విశ్లేషణ జరపడం వలన విద్యార్థి ఎంత మేరకు సాధించారో తెలుసుకోవాలంటే ఈ సమాధానాల పరిశీలన చాలా అత్యవసరం. పాఠ్యాంశ పరిజ్ఞాన పరిశీలన ఫలితాల వల్ల ఇక్కడ పాఠ్యాంశ జ్ఞాన విశ్లేషణ జరుగుతుందంటే ఏ పాఠ్యాంశానికి సంబంధించి ఎంత మేరకు జ్ఞానాన్ని విద్యార్థి పొందాడో మనం ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. ఈ రకంగా పరీక్షలు పెట్టిన తర్వాత విద్యార్థులు పొందినటువంటి మార్కులను విశ్లేషణ జరిపి విద్యార్థులలో సాధనను పెంపొందించడానికి తగిన సూచనలు అందించాల్సి ఉంటుంది. దీనికోసం పైన చెప్పినటువంటి విశ్లేషణలతో పాటుగా ఇక్కడ గణాంక విశ్లేషణలు కూడా చేయవలసి ఉంటుంది. సో ఈ గణాంక విశ్లేషణలో భాగంగా కేంద్రీయ ప్రవృత్తి మానాలు, దీనికి సంబంధించి అంకమధ్యమం, మధ్యగతం మరియు బాహుళకాలను బట్టి మార్కుల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని, అదేవిధంగా చరశీలత మానాలైనటువంటి వ్యాప్తి, చతుర్థాంశక విచలనం మరియు ప్రామాణిక విచలనాలను ఉపయోగించి విద్యార్థుల యొక్క పూర్తి స్వభావాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వీటి తర్వాత విద్యార్థుల మార్కులలోని విచలనాన్ని కనుగొని వారి విద్యాభివృద్ధికి కృషి జరిపే క్రమాన్ని ఇక్కడ మనం చేస్తాం. విద్యార్థుల మార్కుల ద్వారా అనుసరణాలైనటువంటి వైషమ్యము, కుకుదతలను తెలుసుకొని విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వవచ్చు. విద్యార్థులు విషయతంత్ర పరీక్షల్లో చేసినటువంటి తప్పులను విశ్లేషించుకొని ఎక్కువ మంది ఏ సమాధానాలు రాయలేదో తెలుసుకుని వాటిలో అవసరమైనటువంటి సాధనను మరింతగా విస్తృతంగా ఇవ్వడం వలన వారికి ఆ యొక్క ప్రశ్నలకు మరొకసారి వచ్చినటువంటి సందర్భంలో సమాధానాలు గుర్తించవచ్చు. సో ఈ రకమైనటువంటి సూచనలు మనం ఇక్కడ గణాంక విశ్లేషణతో పాటుగా చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. మార్కుల విశ్లేషణతో పాటుగా ఉపాధ్యాయుడు తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రంలోని విషయతంత్ర ప్రశ్నల నాణ్యత కూడా తెలుసుకోవడం ఇక్కడ చాలా అత్యవసరం. దీనికి కాను అంశ విశ్లేషణ చేయవలసి ఉంటుంది. అంశ విశ్లేషణ అంటే అంశాల తారతమ్య కాఠిన్యతను, విచక్షణ సామర్థ్యాన్ని నిర్ధారించేటటువంటి దాన్ని ఇక్కడ అంశ విశ్లేషణగా మనం చెప్పుకుంటున్నాం. ఈ అంశ విశ్లేషణ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ సిసిఈలో కానివ్వండి, గణాంక విశ్లేషణలో కానివ్వండి ఏ విధంగా ఉంటుందో గమనించాల్సి వస్తే, ఉపాధ్యాయుడు తాను అనుసరించినటువంటి బోధనా పద్ధతుల్లోని లోపాలను గుర్తించడానికి, తన బోధనా పద్ధతులను పునఃవిమర్శ చేసుకొని వాటిని మార్చుకొని బోధించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఒక అంశంగా చూస్తాం. విద్యార్థుల విద్యా సంపార్జనలోని సామర్థ్యాలను కానివ్వండి, లోపాలను కానివ్వండి అధ్యయనం చేయడం అనేటటువంటిది ఇక్కడ అంశ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మంద అభ్యాసకులను గుర్తించి వారి యొక్క అభ్యాసాలను మెరుగుపరిచేటటువంటి క్రమంలో పరీక్షాంశ విశ్లేషణ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు తాను చేపట్టేటటువంటి పరీక్షలను విశ్లేషించి ఒక పరీక్షల్లోని లోపాలను తెలుసుకొని ఆ అంశాలను ప్రామాణీకరించడానికి మరికొంత వీలయ్యేటటువంటి అంశంగా మనం ఇక్కడ ఈ అంశ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. అత్యధిక తక్కువ మార్కులు వచ్చినటువంటి వారిలో ప్రశ్నలు ఎంతవరకు తారతమ్యత చూపగలరో ఇది తెలియజేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. బహుళైచ్ఛిక ప్రశ్నల్లోని సరి అయిన సమాధానం కాకుండా ఇతర సమాధానాల ప్రభావము ఎంత ఉన్నదో ఇక్కడ మనకు విశ్లేషణలో తెలుస్తుంది. తత్ఫలితంగా విద్యార్థి ఎక్కువగా కన్ఫ్యూజన్కి గురయ్యేటటువంటి సందర్భాలను గుర్తించుకొని ఆ కన్ఫ్యూజన్ తొలగించేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు అంశ విశ్లేషణ ఎక్కువగా ఉపయోగపడే సందర్భాన్ని చూడవచ్చు. ఇక్కడ అంశ విశ్లేషణ ప్రక్రియ జరిగేటటువంటి క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే, నికషాలను ప్రయోగించి దిద్దడం పూర్తి అయిన తర్వాత ఇది ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నాం. అంశము విశ్లేషణ అనే ప్రక్రియలో అంశం యొక్క గుణాన్ని తెలియజేసేటటువంటి అనేక రకాలైనటువంటి సూచనలు ఇచ్చారు. తరగతి గదిలో ఉపయోగించడానికి ఉపాధ్యాయుడికి అనువైన సరళమైనటువంటి ప్రక్రియ మాత్రమే ఇక్కడ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా నికషపై పొందినటువంటి గణనలను అనుసరించి అవరోహణ క్రమంలో జవాబు పత్రాలను అమర్చాలి. అధిక గణనలు పొందినటువంటి మొదటి 27% వారిని ఒక ఉపసమూహంగా, అత్యల్ప గణనలు పొందినటువంటి చిట్ట చివరి 27 మందిని మరొక ఉపసమూహంగా తీసుకొని మిగిలిన మధ్యలో గ్రహించినటువంటి ఈ 2 ఉపసమూహాలలో సమాన సంఖ్యలో జవాబుపత్రాలు ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక్కొక్క అంశానికి సరిగ్గా సమాధానం రాసిన వారి సంఖ్యను వేరువేరుగా 2 ఉపసమూహాల్లోనూ కనుక్కోవాలి. యుఎల్ సమూహంలోని ప్రతి అంశానికి విద్యార్థులు ఇచ్చినటువంటి ఉప్పు సమాధానాలు బట్టి అంశం యొక్క కాఠిన్యతను మరియు విచక్షణతను ఇక్కడ మనం గమనించవచ్చు. సో
అంశం యొక్క కాఠిన్యతను గణించేటటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అంశ కాఠిన్యత ఈజ్ ఈక్వల్ టు 2 ఉపసమూహాలలో అంశంపై విద్యార్థులు ఇచ్చినటువంటి సమాధానాలు బై 2 ఉపసమూహాల్లోని విద్యార్థుల సంఖ్యకు దీన్ని మనం సమానంగా చెప్పుకుంటాం. సో RU ప్లస్ RL బై N అనేటటువంటి దాన్ని అంశ కాఠిన్యతకు సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంశ కాఠిన్యత విలువను బట్టి ఆ అంశ కాఠిన్యత స్థాయిని అంశ కాఠిన్యత స్కేల్ ద్వారా రూపొందించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తున్నాం. అంశ కాఠిన్యత స్కేలును రూపొందించేటటువంటి పట్టికను ఇక్కడ మనం పటంలో చూసినట్లయితే కఠిన స్థాయి అనేది 0.05 సూచి మీద కనిపిస్తుంది మనకి. ఇక్కడ సాధారణ స్థాయి అనేది 0.51 నుంచి 0.74 వరకు కనిపిస్తుంది. అదేవిధంగా సులభ స్థాయి అనేది 0.75 నుంచి 1 వరకు కనిపించే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ అంశ విచక్షణ సామర్థ్యము లేదా అంశ సప్రమాణత అంటే అంశానికి అంతర్గతంగా ఉండేటటువంటి విచక్షణ సామర్థ్యం గురించి చెప్తున్నాం. అంశ వైయక్తిక భేదాలను విద్యార్థుల్లో గుర్తించగలిగేలా ఉందా లేదా అని పరీక్షించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ అంశ విచక్షణ సామర్థ్యము లేదా అంశ సప్రమాణతగా చెప్పుకుంటున్నాం. గరిష్ట గణనలు పొందినటువంటి విద్యార్థులకు కనిష్ట గణనలు పొందినటువంటి విద్యార్థులకు మధ్య ఉండేటటువంటి భేదాన్ని తెలియచేసేటటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ అంశ సప్రమాణత లేదా అంశ విచక్షణ విలువగా పేర్కొంటాం. దీనిని కనుగొనేటటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే U ఉపసమూహంలోని ఒప్పు సమాధానాల సంఖ్య మైనస్ L ఉపసమూహంలోని ఒప్పు సమాధానాల సంఖ్య బై ఏదైనా ఉపసమూహంలోని విద్యార్థుల సంఖ్యతో దీన్ని మనం ఇక్కడ చూస్తాము. సో RU ప్లస్ RL బై N/2 అనేటటువంటి సూత్రంతో మనం ఇక్కడ ఈ అంశ విచక్షణ సామర్థ్యము లేదా అంశ సప్రమాణతను ఇక్కడ మనం గమనించవచ్చు. అంశ విచక్షణ విలువలను బట్టి ఆ అంశ విచక్షణ స్థాయిని అంశ విచక్షణ స్కేల్ ద్వారా తెలుసుకుంటాము. అంశ విచక్షణ స్కేల్ను ఈ క్రింది పట్టిక నుంచి గమనించినట్లయితే ఇక్కడ కాఠిన్యత స్థాయిలు వెరీ పూర్, పూర్, బిలో యావరేజ్, యావరేజ్, అబోవ్ యావరేజ్ అనేటటువంటి కాఠిన్యత స్థాయిలు మనం ఇక్కడ గమనిస్తే వెరీ పూర్కి సంబంధించి కాఠిన్యత సూచిని మనం ఇక్కడ 0.02 నుంచి 0.1 వరకు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పూర్ సంబంధించినటువంటి ఈ కాఠిన్యత స్థాయికి సంబంధించినటువంటి కాఠిన్యత స్థాయిని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే 0.1 నుంచి 0.25 కాఠిన్యత సూచిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. బిలో యావరేజ్కి సంబంధించినటువంటి కాఠిన్యత స్థాయిని కనుక మనం పరిశీలించినట్లయితే 0.26 నుంచి 0.5గా చెప్పుకుంటున్నాం. యావరేజ్కి సంబంధించి 0.51 నుంచి 0.75ని కాఠిన్యత సూచిగా చెప్పుకుంటున్నాం. అబోవ్ యావరేజ్కి సంబంధించి 0.76 మరియు ఆ పైన ఉండేటటువంటి కాఠిన్యత సూచిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ విద్యార్థులకు మొత్తంగా ఈ సాధన పరీక్ష కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి దాన్ని మనం ఇక్కడ పరిపుష్టి అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పరీక్షా ఫలితాలను విశ్లేషించి దానిని సరిగా ఉపయోగించుకుంటే అక్కడ పరీక్ష యొక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసినట్లే చూసుకోవచ్చు. ఇందుకోసము తగినటువంటి రికార్డులు కానివ్వండి, రిపోర్టులు కానివ్వండి తయారు చేసుకోవాలి. సో రాసినటువంటి పరీక్ష ఫలితాల విశ్లేషణ తెలుసుకోవడం అనేది ప్రతి విద్యార్థి యొక్క హక్కు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాదు, అది నాణ్యమైనటువంటి విద్యగా ఉండాలని, అదేవిధంగా విద్య అయిపోయిన తర్వాత విద్యార్థికి అవసరమైనటువంటి ఉపాధిని కల్పించే క్రమంలో అది సహాయం చేయాలనేటటువంటి క్రమంలో మనం ఇక్కడ విద్యను రూపొందించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ పరీక్ష ఫలితాల యొక్క విశ్లేషణ తెలుసుకోవడం అనేది విద్యార్థుల యొక్క హక్కుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థి యొక్క మార్కులు, మొత్తం మార్కులను బట్టి అతని స్థానం ఏ సబ్జెక్టులో మార్కులు ఏ విధంగా ఉన్నాయో అనేటటువంటి విషయాలు తెలియజేస్తూ ఆ సబ్జెక్టులో అతను చేసినటువంటి తప్పులు, వాటి స్వభావాన్ని తెలుపుతూ వాటిని సవరించుకోవడానికి ఇచ్చేటటువంటి సూచనల సమాహారంగా మనం ఇక్కడ పరిపుష్టికి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. కొన్నిసార్లు విద్యార్థులు వారి వారి సామర్థ్యాలను బట్టి వివిధ సమూహాలుగా చేసి వారికి తగినటువంటి బోధన జరపవచ్చు. లేదా ఉపాధ్యాయుడికి కూడా తన బోధనలోని తను ఉపయోగించిన బోధనా పద్ధతుల్లోని సామర్థ్యాలు, లోపాలు తెలుసుకొని తగినటువంటి బోధనా పద్ధతిని ఎన్నుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ పరీక్ష గణనలను అనుసరించి లోప నిర్ధారణ పరీక్షలు పెట్టి తగిన రెమిడియల్ బోధన ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈ ప్రక్రియ ఒక్కసారితో పూర్తయ్యేది కాదు. ఈ విశ్లేషణలు తదుపరి జరిపేటటువంటి బోధనకు కూడా నాంది మరియు పునాదిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రక్రియ అనేది ఎవాల్యుయేషన్ అనేది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ క్రమంలో మనకు ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే మూల్యాంకనం యొక్క ఉద్దేశము ముఖ్యంగా విద్యార్థుల యొక్క అవగాహన మరియు బోధనాభ్యసన ప్రక్రియలో వారి యొక్క జ్ఞాన నిర్మాణాన్ని పరిశీలించేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తున్నాం.
సో ఇక్కడ మూల్యాంకనం యొక్క ప్రాథమిక అంశాలతో పాటు ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో మనం విద్యార్థుల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని కూడా మనం ఇక్కడ పొందుపరుస్తున్నాం. కాబట్టి గత మూల్యాంకన పద్ధతులకు మరియు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆధునిక మూల్యాంకన పద్ధతులకు మధ్య వేరియేషన్లలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో వీటిని 101 పాయింట్ స్కేల్ మీద మనం ఇక్కడ రిఫర్ చేసుకుంటే 2012 మరియు 2013 నుంచి ఆర్టీఈ లేదా విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని మనం ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా సమగ్రమైనటువంటి మూల్యాంకనము, అదేవిధంగా సంగ్రహణాత్మకమైనటువంటి మూల్యాంకనం మరియు నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. సో ఈ క్రమంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ ఏ అంశాలను పరిశీలిస్తారు, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు ఏ రకమైనటువంటి మార్కులను ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అభ్యాసాలు చేయడం, ప్రశ్నలు సొంతంగా రాసేలా చేయడం, పిల్లలతో ప్రాజెక్టు పనులు చేయించడం మరియు పిల్లలకు లఘు పరీక్షలు నిర్వహించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి భారత్వాన్ని తీసుకున్నాము. సో ఈ క్రమంలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఏ ఏ అంశాలకు ఎన్ని మార్కులు ఇచ్చాము, మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ ఏ విధంగా జరుగుతుంది, ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయిలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ కాఠిన్యతకు ఇచ్చినటువంటి భారతము, అదేవిధంగా బ్లూ ప్రింట్కి సంబంధించినటువంటి సమస్త సమాచారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం కానివ్వండి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ విధానం కానివ్వండి, గతంలో ఉన్నటువంటి మూల్యాంకన పద్ధతులకు సంబంధించినటువంటి కానివ్వండి, కేవలం విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు తాను బోధించినటువంటి అంశాలు విద్యార్థికి ఏ మేరకు చేరుకున్నాయి, ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాయి, మరి విద్యార్థుల్లో ఆశించినటువంటి ప్రవర్తన మార్పులు ఎంత మేరకు సాధించుకున్నాయనేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఈ మూల్యాంకనం అనేది అధికంగా ఉపయోగపడుతుంది. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి గురుకుల విద్యతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి వ్యవస్థలన్నింటిలో కూడా ఇక్కడ మూల్యాంకనం అనేది అత్యంత ప్రధానంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మూల్యాంకనం యొక్క రకాలు కానివ్వండి, మూల్యాంకన సాధనాలు కానివ్వండి, ఇక్కడ అవసరాలను బట్టి మూల్యాంకన పరీక్షలు లేదా సాధన పరీక్షలు రాత మరియు మౌఖిక పరీక్షలుగా ఉండేటటువంటి క్రమంలో ఏ పరీక్ష యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఉత్తమ పరీక్షకు ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. సో ఇక్కడ కామన్గా ఉండేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను మనం క్లియర్ కట్గా ఒక పట్టిక రూపంలో పక్కపక్కనే రాసుకున్నట్లయితే కంపారిటివ్ మేనర్లో కూడా మనకు కూడా నేర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు పరిమితులు, లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు పరిమితులు, ఈ విధంగా సిమిలారిటీస్ ఉన్నటువంటి అంశాలను ఒక పట్టిక రూపంలో మనం తీసుకొని అధ్యయనం చేస్తే ఈ అంశాలు మనకు ఎక్కువ కాలం పాటు అందుబాటులో ఉంటాయి, అదేవిధంగా జ్ఞప్తికి ఉంటాయి. ఇక్కడ భారత్వానికి సంబంధించినటువంటి లక్ష్యాల ఆధారంగా భారత పట్టికలు, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకే దగ్గర గుదిగుచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి సమస్త విశ్లేషణ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. పట్టికల ఆధారంగా కేవలం విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. క్రింది వాటిలో అత్యధికమైనటువంటి స్థాయి దేంట్లో ఉంది, అత్యల్పమైనటువంటి స్థాయి దేంట్లో ఉంది, ఏ స్థాయి యొక్క విలువ పెరుగుతుంది తగ్గుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా మనకు ఎగ్జామ్లో మన యొక్క మార్కులను మెరుగుపరుచుకునేటటువంటి క్రమంలో ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. సో ఇక్కడ ప్రిపరేషన్ యొక్క సరళి మనం ఆ ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయిలను కూడా ముందే గుర్తుంచుకున్నట్లయితే, ఊహించుకున్నట్లయితే అవి ఏ స్థాయిలో వచ్చినా కూడా మనం ఇక్కడ పరీక్షల్లో గుర్తించి అత్యధిక మార్కులు పొందవచ్చు, అదేవిధంగా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోవచ్చు అనేటటువంటి క్రమంలో ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. తదుపరి జరిగేటటువంటి క్లాసుల్లో బోధనాభ్యసన ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలను గతంలో నేర్చుకున్నాం. వాటి ఆధారంగా అవసరమైనటువంటి బోధనా పద్ధతికి అనుగుణమైనటువంటి బోధన ఉపకరణాలు ఏ విధంగా ఉండాలి, టీఎల్ఎంకు సంబంధించినటువంటి భావనల గురించి నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.